ఐపీఎల్లో విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. కానీ టీ20 వరల్డ్ కప్ కి వచ్చేసరికి వరుసగా విఫలమవుతున్నాడు. తొలి 3 మ్యాచ్లు ఆడిన కింగ్ కోహ్లీ కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. అమెరికాలోని కఠినమైన పిచ్ పై కొత్త బంతిని అంచనా వేయడంలో కోహ్లీ తడపడుతున్నాడు. అక్కడ మ్యాచ్లు ముగియడం, సూపర్ 8 కు సమయం దగ్గర పడటంతో ఇక నుంచైనా విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం రోహిత్ తో కలిసి ఓపెనింగ్ చేస్తున్న విరాట్ తదుపరి మ్యాచ్ల్లో 1 డౌన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు 3వ స్థానంలో రిషబ్ పంత్ అదరగొడుతున్నాడు. 3 మ్యాచ్ల్లో కలిపి 96 పరుగులు చేశాడు. ఒకవేళ కోహ్లీ తిరిగి 3వ స్థానంలో బ్యాటింగ్ కు దిగినా రిషబ్ పంత్ కు ఏ ఇబ్బంది ఉండదని భారత మాజీ పేసర్ శ్రీశాంత్ అభిప్రాయపడ్డాడు. విరాట్ 1 డౌన్ లో వచ్చి పరుగులు రాబడితే పంత్ సంతోషిస్తాడని శ్రీశాంత్ పేర్కొన్నాడు. ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసే సత్తా రిషబ్ పంత్ కు ఉందని తెలిపాడు. పిచ్ ని అర్థం చేసుకుని పరుగులు రాబట్టడంలో రిషబ్ ఆరితేరిపోయాడని శ్రీకాంత్ వివరించాడు. ఐపీఎల్లో అద్భుతమైన ఫామ్ కనపరిచిన శాంసన్ కు కూడా అవకాశాలు ఇవ్వాలని శ్రీశాంత్ కోరారు. దూబే స్థానంలో సంజును ఆడించే అవకాశాలు ఉన్నా ధోనీ శిష్యుడు బౌలర్గా ఉపయోగపడతాడన్న నమ్మకంతో తుది జట్టులో చోటు కల్పిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్ల్లో దూబే కేవలం బ్యాటింగ్కే పరిమితమయ్యాడు. 6వ బౌలర్ హార్దిక్ పాండ్యా 4 ఓవర్ల కోటా పూర్తి చేస్తుండటంతో రెగ్యులర్ బౌలర్లు జడేజా, అక్షర్ పటేల్ పూర్తి ఓవర్లు వేయడం లేదు. ఇలాంటి సమయంలో దూబే స్థానంలో శాంసన్ ను తీసుకుంటే భారత జట్టుకు అదనపు లాభమని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. ఈ టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా ప్రదర్శన బాగుందని, బూమ్రాతో ఇతర బౌలర్లు అదరకొడుతున్నారని భారత మాజీ పేసర్ అన్నాడు. ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడే అవకాశం ఉందన్నాడు. వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమికి ఈసారి భారత్ బదులు తీర్చుకుంటుందని భావిస్తున్నానని శ్రీశాంత్ పేర్కొన్నాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.